ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా చార్లెస్ స్టడ్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. చార్లెస్ స్టడ్ ఈయన డిసెంబర్ 2వ తారీఖు 1860వ సంవత్సరం డిసెంబర్ 2, 1860లో స్ప్రేటన్ అనేటువంటి ప్రాంతంలో యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు చార్లెస్ థామస్ స్టడ్. ఈయన తండ్రి గారి పేరు ఎడ్వర్డ్ స్టడ్. ఎడ్వర్డ్ స్టడ్ గారు ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన భారతదేశంలోను మరియు ఇతర దేశాల్లో చాలా వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించాడు. హీఈస్ ఎ వెరీ రిచ్ మ్యాన్. ఆ తర్వాత ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలోనే ఒక పెద్ద ప్యాలెస్ని కూడా ఆయన కట్టుకున్నాడు. ఈయనకి మొత్తం 3 కుమారులు. ఆ 3 కుమారుల్లో ఒకరు చార్లెస్ స్టడ్ గారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా తన 3 కుమారులను చాలా గొప్పగా, చాలా రాయల్గా పెంచుకుంటూ ఉండేవాడండి. అప్పట్లోనే ఆ యొక్క 19th సెంచురీ ఆ సమయంలోనే రాయల్ గేమ్స్గా పిలువబడినటువంటి ఆ యొక్క హార్స్ రైడింగ్ కానీ, క్రికెట్ కానీ, ఈ గేమ్స్ అన్నింటినీ కూడా 3 చేత ఆడించేవాడు. అందులో మంచి ట్రైనింగ్ ఇప్పించేవాడు. వీరు నామకార్థ క్రైస్తవులుగానే, అంటే దేవుని పట్ల అంత విశ్వాసం కలిగినటువంటి కుటుంబం కాదు. ఆయన కేవలము నామకార్థ క్రైస్తవులుగానే వారు ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ముగ్గురు బిడ్డలకు ఆయన మంచి ట్రైనింగ్ ఇప్పించాడో ఆ యొక్క క్రికెట్లోను, హార్స్ రైడింగ్లోను, చార్లెస్ స్టడ్ గారు క్రికెట్ని బాగా ఆయన నేర్చుకున్నాడండి. ఈయన చాలా బాగా ఆడేవాడు కూడా. కేవలము 16 సంవత్సరాల వయసుకే ఆయన నేషనల్ క్రికెటర్ అయ్యాడు. ఆ తర్వాత 18 సంవత్సరాలకే యూనివర్సిటీ క్యాప్టెన్ కూడా ఈయన అయ్యాడండి. ఈయన క్రికెటింగ్ రికార్డు గురించి నేను చదువుతాను. 1882 సంవత్సరంలో ఆ యొక్క క్రికెట్ సీజన్లో ఈయన ఆడినటువంటి ఆ యొక్క మ్యాచెస్ అండ్ ఈయన క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క రికార్డ్స్. ఈయన 1882లో 25 మ్యాచెస్ ఆడి 1249 రన్స్ స్కోర్ చేసి 128 వికెట్స్ని తీసాడండి. ఆ తర్వాత ఇయర్ అంటే 1883లో ఆ క్రికెట్ సీజన్లో 20 మ్యాచెస్ ఆడి 1193 రన్స్ స్కోర్ చేసి 112 వికెట్స్ తీసాడు. అప్పట్లో ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం తరఫున ఈ యొక్క రన్స్, ఈ వికెట్స్ అనేవి ఒక న్యూ రికార్డ్ అండి. అప్పట్లో ఎవరు కూడా ఒక అకాడమిక్ ఇయర్లో అన్ని రన్స్ స్కోర్ చేసిన వారు, అన్ని వికెట్స్ తీసిన వారు లేరు. అంత మంచి క్రికెటర్ చార్లెస్ స్టడ్. ఈయన ఇంకా ఏం సాధించాడు క్రికెట్లో అని మనం తెలుసుకోవాలంటే మనం ముందుగా మరొక విషయాన్ని తెలుసుకోవాలి. 2 దేశాల మధ్య జరిగేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సిరీస్ అదే యాషెస్ అండి. బహుశా చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి మ్యాచెస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి ఆ యొక్క యాషెస్ సిరీస్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీరిద్దరి మధ్య అసలు ఈ యాషెస్ సిరీస్ అనేది ఏ రకంగా ప్రారంభమైంది, దానికి యాషెస్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుగా ఈ యాషెస్ అనేటువంటి పేరు రాకముందు ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా ఈ 2 దేశాలు కూడా క్రికెట్ని బాగా ఆడేవి. వీరు చాలా టోర్నమెంట్ మ్యాచెస్ కూడా ఆడుతూ ఉండేవారు. ఒకనొక టోర్నమెంట్లో ఆస్ట్రేలియా వారు ఇంగ్లాండ్ దేశం వచ్చి ఇంగ్లాండ్తో టోర్నమెంట్ ఆడుతున్నారు. ఆ టోర్నమెంట్, ఆ యొక్క సిరీస్లో ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియా ఆ యొక్క ఘన విజయాన్ని సాధించింది. వారు గెలిచిన తర్వాత ఆ యొక్క కప్పుతో వారు ఆస్ట్రేలియా దేశానికి వారు సంతోషంగా వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించేశారు ఆ యొక్క సిరీస్లో. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక వార్తాపత్రిక ఈ విధంగా వారు రాస్తూ వచ్చారు. అదేమనంటే, ఇంగ్లీష్ క్రికెట్ విచ్ డైడ్ ఎట్ ద ఓవెల్ ఆన్ 29th August 1882 అంటే 29 ఆగస్ట్ 1882 సంవత్సరంలో ఇంగ్లీష్ క్రికెట్ అనేది ఓవెల్ స్టేడియంలో, ఓవెల్ అంటే స్టేడియం పేరండి, ఓవెల్ స్టేడియంలో ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది అని చెప్పి ఇంకా ఆయన రాస్తూ, డీప్లీ లెమెంటెడ్ బై ద లార్జ్ సర్కిల్ ఆఫ్ సారోయింగ్ ఫ్రెండ్స్ అండ్ యాక్వెంటీస్ RIP అని రాశాడు. అంటే దీన్ని బట్టి ఎంతగానో చింతిస్తున్నాము, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి రాసి
ద బాడీ విల్ బి క్రిమేటెడ్ అండ్ ద యాషెస్ టేకెన్ టు ఆస్ట్రేలియా. ఆ యొక్క ఇంగ్లీష్ క్రికెట్ అనేది ఆ యొక్క ఓవల్ స్టేడియంలో చనిపోయింది 29th ఆగస్టున. దీన్ని బట్టి ఎంతగానో ఆ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము. ద బాడీ విల్ బి క్రిమేటెడ్, ఆ యొక్క బాడీని క్రిమేషన్ జరిగింది. వచ్చినటువంటి ఆ బూడిదను ఆస్ట్రేలియా తన దేశానికి పట్టుకుపోయిందని చెప్పి ఆ యొక్క వార్తాపత్రిక వారు చాలా వ్యంగ్యంగా, చాలా దారుణంగా ఆ రోజు ఇంగ్లీష్ క్రికెట్ గురించి, ఇంగ్లాండ్ క్రికెట్ గురించి వారు రాశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దేశం వెళ్ళి అక్కడ ఒక సిరీస్ ఆడారండి. వారు ఆ సిరీస్కి వెళ్ళే ముందే వారు చెప్పారు, ఈసారి ఏ ఆస్ట్రేలియా అయితే మమ్మల్ని ఓడించి వెళ్ళిపోయారో, ఏ యాషెస్ అయితే వారు పట్టుకెళ్ళిపోయారని చెప్పి మీరు రాశారో, ఆ యాషెస్ని తిరిగి ఆస్ట్రేలియా దేశాన్ని చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్కి తిరిగి తీసుకొస్తాం, వి విల్ బ్రింగ్ బ్యాక్ ది యాషెస్ అని చెప్పి వారు శపథం చేశారండి. ఆ యొక్క ఇంగ్లాండ్ క్రికెట్ వారు శపథం చేసినట్టుగానే ఆస్ట్రేలియా దేశం వెళ్ళారు. అక్కడ అద్భుతంగా ఆడారు. వారు ఆడినటువంటి ఆ యొక్క సిరీస్లో చార్లెస్ స్టడ్ గారు అత్యద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా టీంని ఆ యొక్క సిరీస్ అంతట్లో చిత్తుగా ఓడించి అదే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఈయన సంపాదించి మరి తిరిగి రావడం జరిగింది. ఏ వార్తాపత్రిక అయితే ఇంగ్లాండ్ క్రికెట్ గురించి దారుణంగా మాట్లాడిందో అదే వార్తాపత్రిక మరి ఇంగ్లాండ్ క్రికెట్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చార్లెస్ స్టడ్ గారిని ఎంతో పొగుడుతూ వారు రాయడం ప్రారంభించారు. ఈ విధంగా చార్లెస్ స్టడ్ గారు తన యవ్వన దశలోనే ఒక గొప్ప క్రికెటర్గా ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇంగ్లాండ్ దేశం తరఫున ఆయన ఆడుతూ వచ్చాడు. ఆ తర్వాత అదే సమయంలో ఇంగ్లాండ్ దేశానికి వచ్చినటువంటి ఎవాంజలిస్ట్ అయినటువంటి డిఎల్ మోడీ, ఈయన అమెరికా చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన ఇంగ్లాండ్కి వచ్చి అక్కడ కొన్ని సువార్త సభల్ని ఆయన పెట్టినప్పుడు ఆ సువార్త సభలకి చార్లెస్ స్టడ్ గారి తండ్రి అయినటువంటి ఎడ్వర్డ్ స్టడ్ గారు అటెండ్ అయ్యారు. ఆయన అటెండ్ అవడంతో పాటు తన ముగ్గురు కుమారులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే డిఎల్ మోడీ గారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని వారు విన్నారో అక్కడికక్కడే వారు మోకరించి యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని యందు వారు విశ్వసించడం వారు మొదలుపెట్టారు. ఇలా కొద్ది కాలం వారు దేవుళ్ళలో బలపడుతున్నటువంటి సమయంలోనే ఎడ్వర్డ్ స్టడ్ గారు సడన్గా ఆయన చనిపోయారు. ఈయన చనిపోక ముందు ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే తన ముగ్గురు కుమారులకి కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ యొక్క దైవభక్తిలో ఆయన వారిని ఉంచి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి కొన్నాళ్ళ పాటు ఉండి వీరు మరలా లోకానుసారంగా వారు జీవించడం మొదలుపెట్టారు ఆయన ముగ్గురు కుమారులు కూడా. ఎందుకంటే విస్తారమైనటువంటి డబ్బు ఉంది, పేరు, హోదా, అందం అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి వీరు లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఒకనొక రోజు చార్లెస్ స్టడ్ గారు తన ఇంటి నుంచి ఆయన బయటకు వచ్చి నడుస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఒక ఎవాంజలిస్ట్ ఇంటింటికి వెళ్ళి ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ ఈయన్ని చూసి, హే యంగ్ మ్యాన్, ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అడిగాడంట. ఆ మాట అడిగినప్పుడు స్టడ్ గారు చాలా ఇబ్బంది పడుతూ, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ మొత్తానికి అయితే ఎస్ అని చెప్పాడంట. ఎస్ అని చెప్పిన తర్వాత ఆయన మరొక క్వశ్చన్ అడిగాడంట. అదేంటంటే, డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్? నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్పి నీకు నమ్మకం ఉందా, నీకు విశ్వాసం ఉందా అని అంటే ఆయన బాగా ఆలోచించి నో అని చెప్పాడట. నో అని చెప్పి, ఒకవేళ నాకు ఎవరైనా ఆ యొక్క ఎటర్నల్ లైఫ్ ఇస్తానంటే ఐఎమ్ రెడీ టు టేక్ అని అన్నాడంటే. అప్పుడు ఆ యొక్క ఎవాంజలిస్ట్, ఆ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన వాక్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో అక్కడికక్కడే మోకరించి దేవుడిని ప్రార్థించడం, పశ్చాత్తాపడడం ఆయన మొదలుపెట్టాడు. ఈ విధంగా చార్లెస్ స్టడ్ గారు దేవుని యందు ఆ యొక్క విశ్వాసంలో ఆయన ఎదుగుతూ వస్తున్నట్టు. ఆ తర్వాత తన ఆ యొక్క ముగ్గురు బ్రదర్స్లో ఒక బ్రదర్ చాలా అనారోగ్యానికి ఆయన గురయ్యాడు. ఆల్మోస్ట్ చనిపోతాడేమో అనేటువంటి సమయంలో ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా దేవునికి మరింతగా ప్రార్థన చేసి ఈసారి వారి జీవితాలను ప్రభువుకి ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారండి. ఆ తర్వాత కొంతకాలానికి మరలా డిఎల్ మోడీ గారు ఇంగ్లాండ్ దేశం వచ్చి ఆయన సభలు ఆయన పెట్టాడు. ఈ ముగ్గురు బ్రదర్స్ కూడా ఆ యొక్క సభలకు అటెండ్ అయ్యారు. చాలా ఆ యొక్క విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తూ వస్తున్నారు.
పశ్చాత్తాపడుతున్న వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పులను బట్టి. ఎప్పుడైతే డిఎల్ మోడీ గారు ఆల్టర్ కాల్ ఇచ్చారో, అంటే ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు కొరకు సేవ చేయాలని, వారు జీవించాలని ఇష్టపడుతున్నారు అని అంటే, చార్లెస్ స్టడ్ గారు ఆయన నేను రెడీ అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆ యొక్క యూనివర్సిటీగా తరపున ఆయన ఆడుతూ వస్తున్నాడు. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంకా మిగిలినటువంటి యవనస్తులు అనేక మంది ఆ రోజే మేము సిద్ధం అని చెప్పి వచ్చారు. సుమారు 7 మంది ఆ యొక్క కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వారు ఆ యొక్క డిఎల్ మోడీ గారు ఇచ్చినటువంటి ఆల్టర్ కాల్ని వారు యాక్సెప్ట్ చేసి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడం కాదు, చనిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వారు ముందుకు వచ్చారంట. అందులో ఒకరు మొదటి వ్యక్తి చార్లెస్ స్టడ్. వీరిని కేంబ్రిడ్జ్ 7 అని కూడా పిలిచేవారండి ఆ 7 యవనస్తులు. ఆ తర్వాత వారు మిషనరీస్గా మారి చైనా దేశం వెళ్ళి దేవుని సేవ చేయడానికి వారు సిద్ధపడ్డారు. వారందరినీ కూడా చైనా దేశం పంపించినప్పుడు అప్పటికే చైనా దేశంలో సేవ చేస్తున్నటువంటి హడ్సన్ టైలర్, ఈయన జీవితాన్ని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. హడ్సన్ టైలర్ గారు ఈ 7 యవనస్తుల్ని రిసీవ్ చేసుకోవడం కోసం అక్కడ ఆయన వచ్చి ఈ 7 కూడా ఆయన రిసీవ్ చేసుకున్నాడు. వీరు ఈ యొక్క 7 యవనస్తులు చైనా దేశానికి వచ్చేటప్పుడు వారు ఇంగ్లాండ్ దేశం కాబట్టి ఆ యొక్క సూట్స్తో బ్లేజర్స్తో వారందరూ కూడా వచ్చారు. కానీ అప్పటికే హడ్సన్ టైలర్ గారు చైనీస్ బాడీ లాంగ్వేజ్లో ఆ యొక్క డ్రెస్సింగ్ అంతట్లోనూ కూడా ఆయన కనిపించాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా మీరు చైనా దేశం వచ్చి మీరు దేవుని సేవ చేయాలనుకుంటున్నారు కదా, మీరు చైనా వాళ్ళలాగే డ్రెస్ చేసుకోవాలి. మీరు చైనా వారు తినేటువంటి ఆహారాన్ని మీరు తినండి. వారు నేల మీద పడుకుంటే మీరు నేల మీద పడుకోండి. వారిలో ఒకరిగా జీవించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, ప్రేమను వారికి పంచండి అని వారందరినీ కూడా హడ్సన్ టైలర్ గారు గైడ్ చేశారు. హడ్సన్ టైలర్ గారి గైడెన్స్లోనే వారందరూ కూడా వారి భాషను మార్చుకున్నారు, వారి యొక్క డ్రెస్సింగ్ని మార్చుకున్నారు, వారి యొక్క అలవాట్లను మార్చుకున్నారు, వారి యొక్క ఆహారపు ఆ యొక్క అలవాట్లన్నింటినీ కూడా వారు మార్చుకుని అక్కడే ఉండి దేవుని కొరకు వారు గొప్ప సేవ చేస్తూ వచ్చారు. ఈయన చైనా దేశానికి వెళ్ళకముందే, చార్లెస్ స్టడ్ గారు చైనాకు వెళ్ళక మునిపే వారి తండ్రి గారు అప్పటికి చనిపోయారు కదండి. ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆస్తిలో భాగము, ఆ ఇన్హెరిటెన్స్ కింద కొన్ని థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ చార్లెస్ స్టడ్ గారికి వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క డబ్బులో సుమారు 5,000 పౌండ్స్ని, 5,000 పౌండ్స్ని డిఎల్ మోడీ గారికి సేవ నిమిత్తం ఇచ్చేసాడండి. ఆ తర్వాత అప్పటికే పేదలకు గొప్ప పరిచయం చేస్తున్నటువంటి జార్జ్ ముల్లర్ గారికి మరొక 5,000 పౌండ్స్, 5,000 పౌండ్స్ ఇచ్చేసాడు. ఇలా అనేక మంది మిషనరీస్కి, అనేక మంది ఆ యొక్క ఆర్ఫనైజర్స్కి అన్నింటినీ కూడా కలిపి 15,000 పౌండ్స్ అన్నింటినీ కూడా ఆయన ఇచ్చేసాడు. ఆఖరికి ఆయన దగ్గర 3,400 పౌండ్స్ మాత్రం ఆయన ఉంచుకుని అక్కడి నుంచి ఆయన చైనా దేశం వచ్చి హడ్సన్ టైలర్ గారి యొక్క గైడెన్స్లో వారు దేవుని సేవ చేయడం వారు ప్రారంభించారు. దేవుని సేవను చేస్తున్నారు. అప్పటికే ఐరిష్ మిషనరీగా వచ్చినటువంటి ప్రిస్కిల్లా స్టివెట్, ఈమె ఆ యొక్క ఐరిష్ మిషనరీగా అదే చైనా దేశానికి వచ్చి ఈమె కూడా దేవుని సేవ చేస్తుంది. చార్లెస్ స్టడ్ గారు ఈమెను కలిసినప్పుడు వారిద్దరి యొక్క ఆలోచనలు కలిశాయి. వారిద్దరూ కూడా దేవుని కొరకు బలమైనటువంటి సేవ చేయాలని చెప్పి వారు అనుకున్నారు. వారు వివాహం చేసుకోవాలని వారు అనుకున్నారండి. కాకపోతే ప్రిస్కిల్లా స్టివెట్ గారు 2 కండిషన్స్ పెట్టారు. అందులో మొదటి కండిషన్ ఏంటంటే, చార్లెస్ స్టడ్ గారు ఆమె అడుగుతుంది, మీరు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ని ఆ యొక్క మిషనరీస్కి, ఆ యొక్క సేవకి ఇచ్చారని చెప్పి నేను విన్నాను అని అంటే, అవును. ఇంకా మీ దగ్గర 3,400 పౌండ్స్ ఉన్నాయని అంటే, అవును, నా దగ్గర అన్ని పౌండ్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ధనవంతుడైన యవనస్తుడితో, నీవు నీ ఆస్తిలో కొంత ఉంచుకుని మిగిలినంతా కూడా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పాడా? కాదు కదా. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బులు కూడా మీరు బీదలకు ఇవ్వండి, సువార్త నిమిత్తం ఇవ్వండి. మీరు ఎంప్టీ హ్యాండ్స్తో మీరు రండి, అప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పారంటే. చూడండి, అప్పట్లో వారు ఎంత కమిట్మెంట్తో, మరి ఎంత సమర్పణతో వారు సేవ చేసేవారు. ఇప్పుడైతే డబ్బు నుంచి ఇచ్చేసేవారు ఎవరు కూడా ఎవరికి పెద్ద కనిపించట్లేదు.
అప్పట్లో ఆ యొక్క ప్రిస్కిల్లా స్టివర్ట్ గారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి చార్లెస్ స్టర్ట్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆ 3,400 పౌండ్స్ని కూడా ఆ యొక్క మిషనరీస్కి ఆ యొక్క సేవకి ఇచ్చేసిన తర్వాత వారిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ప్రిస్కిల్లా గారు అన్నారు, మన వివాహం వల్ల దేవుని సేవ తగ్గకూడదు, అది ఇంకా పెరగాలి అని చెప్పి ఆమె పెట్టినటువంటి రెండో కండిషన్గా ఈ యొక్క పరిచర్య అనేది పెరగాలి, తగ్గకూడదు అని చెప్పి వారిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. ఆ విధంగా చైనా దేశంలో సుమారు 10 సంవత్సరాల పాటు వారు దేవుని కొరకు గొప్ప సేవను వారు చేశారు. ఆ తర్వాత చార్లెస్ స్టర్ట్ గారికి కొంత అనారోగ్యం రావడం వల్ల వారు తిరిగి ఇంగ్లాండ్ దేశానికి ఆ యొక్క ట్రీట్మెంట్ కొరకు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఈసారి మనం మాత్రమే కాదు, అనేక మంది యవ్వనస్తులను క్రీస్తు కొరకు మనం సంపాదించాలి, అనేక మంది యవ్వన మిషనరీస్ తయారవ్వాలని చెప్పి ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి, ఆ యొక్క కాలేజెస్కి వెళ్ళి సువార్త భారాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారు ప్రకటించినప్పుడు అనేక మంది యవ్వనస్తులు వారందరూ కూడా ముందుకు వచ్చి మేము మిషనరీస్గా మారి దేవుని సేవ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారండి. ఈ విధంగా వారు ఆ యొక్క బక్నెల్ కాలేజ్లో, ఆ యొక్క పెన్సిల్వేనియాలో, అమెరికా దేశంలో కూడా వీరు ప్రకటిస్తూ అనేక మంది యవ్వనస్తులను క్రీస్తు వైపు వీరు నడిపిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి ఈయన ఇండియాకు వచ్చారండి. భారతదేశానికి వచ్చి ఊటీ అనే ప్రాంతంలో సుమారు 6 సంవత్సరాల పాటు ఈయన ఒక పాస్టర్గా అక్కడ దేవుని సేవను చేశాడు. ఆ తర్వాత మరలా ఇంగ్లాండ్ దేశం వెళ్ళారు. ఆయనకి అప్పటికే చాలా అనారోగ్యాలు, చైనా దేశంలో అప్పటికే మలేరియా, డెంగ్యూ ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈయనకి ఆస్తమా కూడా ఉంది. ఊటీలో ఆయన సేవ చేసినప్పుడు ఈ ఆస్తమా ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఈయన మరలా ఇంగ్లాండ్ దేశం వచ్చి అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి అక్కడ బాగా పూర్తిగా మళ్ళీ ఆరోగ్యం కోరుకున్న తర్వాత ఆయన అక్కడే ఉంటూ ఉన్నాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఈయన అదే ఇంగ్లాండ్ దేశంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గోడ మీద ఒక పోస్టర్ చూశాడండి. ఆ పోస్టర్ మీద ఏం రాస్తుందంటే, క్యానిబల్స్ వాంట్ మిషనరీస్. క్యానిబల్స్ వాంట్ మిషనరీస్ అంటే నరమాంస భక్షకులకు కొంతమంది మిషనరీస్ కావాలి, నరమాంస భక్షకులకు సువార్త అందించేటువంటి మిషనరీస్ కావాలి అనేటువంటి మాటలు చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. అక్కడికక్కడే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఆయన రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను ఆయన అని చెప్పి ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. అప్పటికే ఆయన ఆరోగ్యం సరిగా లేదు, ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఎంతోమంది ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి అనేక మంది, వద్దు ఇప్పటికే మీ ఆరోగ్యం బాగోలేదు, అక్కడికి వెళ్ళాక మీకు ఏదైనా అయింది ఎవరు మీకు చూసుకుంటారు, వద్దు అని చెప్పి ఆయనకి ఎంత చెప్పినప్పటికీ ఆయన ఒకే మాట చెప్పేవాడు ఏంటంటే, అదేంటంటే నేను ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ ఒక చనిపోతే అక్కడ బరియల్ చేస్తారు కదా, టైంలో రాయి పెడతారు కదా, ఆ రాయి నా తర్వాత వచ్చేటువంటి ఒక మిషనరీకి స్టెప్పింగ్ స్టోన్గా ఉంటే చాలు అని చెప్పి, నాకేమైనా పర్వాలేదు, నేను ఆఫ్రికా దేశం వెళ్ళి దేవుని సేవ చేయాలి, అక్కడ అనేక మందికి దేవుని సువార్త అందట్లేదని చెప్పి ఆ యొక్క ఆఫ్రికా దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన భార్య మరియు ఆయనకి 4 కుమార్తెలు పుట్టారు. వారందరూ కూడా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలోని వారు ఉంటూ అక్కడ వారు సువార్త చేస్తూ వస్తున్నారు. ఈయన ఆ ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ నరమాంస భక్షకుల మధ్య ఆయన గొప్ప సేవలు ఆయన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత సూడాన్ అనేటువంటి ఆ యొక్క సెంట్రల్ ఆఫ్రికాలో భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రాంతంలో కూడా ఈయన బలమైనటువంటి సేవలు చేశాడు. ఈ విధంగా 11 సంవత్సరాల పాటు అదే ఆఫ్రికా దేశంలో ఆయన ఉంటూ ఆ యొక్క సెంట్రల్ ఆఫ్రికాలో నరమాంస భక్షకుల మధ్య ఆయన దేవుని సేవలు చేస్తూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఒక సంస్థను కూడా మీరు ప్రారంభించారు, అదే హార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఈ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా ద్వారా ఇంకా బలమైనటువంటి సేవలు వారు చేస్తూ అనేక మంది యవ్వనస్తుల్ని ప్రభుత్వం సంపాదిస్తూ ఆ యొక్క ఫండింగ్ని కూడా వారు ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతానికి రావడం, అక్కడ కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడము, దేవుని సేవలు చేయడం, ఇవన్నీ కూడా వారు చేస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాదండి, చార్లెస్ స్టర్ట్ గారు ఆయన బైబిల్ ఉన్నటువంటి న్యూ టెస్టిమెంట్ను, అదేవిధంగా 150 కీర్తనలను ఆఫ్రికా వారు మాట్లాడేటువంటి భాషలోకి ఆయన తర్జుమా చేశాడు. తర్జుమా చేసి వారందరికీ కూడా ఆ యొక్క
తర్జుమా చేయబడినటువంటి ఆ యొక్క బైబిల్స్ని వారందరికీ ఇచ్చాడండి. ఈ విధంగా సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన ఆఫ్రికా దేశంలో గొప్ప పరిచర్యలు ఆయన చేశాడు. ఆ తర్వాత ఆయన భార్య అయినటువంటి ప్రిస్కిల్లా గారు, ఆమె కూడా కొన్నాళ్ళ పాటు ఆఫ్రికా వచ్చి ఈయనతో పాటు ఇద్దరు కలిసి దేవుడి సేవ చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె మరలా నేను ఇంగ్లాండ్ దేశం వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను సేవ చూసుకుంటాను అని అంటే అప్పటికే ఆయనకు అర్థమైంది ఇదే మనం ఆఖరిగా మనం కలిసి ఉండేది. ఆ తర్వాత ఉంటామని అది తెలియదు అనుకుని ప్రజలు కూడా అక్కడ ఉండి ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయిందండి. ఆమె ఇంగ్లాండ్ దేశంలో కొన్ని సంవత్సరాలకి ఆమె చనిపోయింది. ఈయన ఆఫ్రికా దేశంలో ఆఖరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు ఆ ఆఫ్రికా దేశంలోనే ఉంటూ అక్కడ దేవుని కొరకు గొప్ప సేవను ఆయన చేశాడు. చివరికి 1931 సంవత్సరం జూలై నెలలో ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఆయన చనిపోయే ముందు ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క లాస్ట్ వర్డ్స్, చివరి మాటలు ఏంటంటే హల్లెలూయా 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 అనే మాటలు ఆయన మాట్లాడి చనిపోయారు. ఇదండి చార్లెస్ స్టడ్ గారి యొక్క జీవితం. ఆయన జీవితంలో ఆయనకి ఏ లోటు లేదు. ఎంతో ఆస్తి, డబ్బు, పేరు, ఆ యొక్క గొప్ప ఆ యొక్క స్పోర్ట్స్లో మంచి పేరు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ పక్కన పెట్టాడు. ఆఖరి క్షణం వరకు దేవుని సేవ కొరకు, దేవుని కొరకు జీవించాడు. ఆ తరువాత అనేక మంది యవ్వనస్తులకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా, ఒక గొప్ప మాదిరిగా నిలబడ్డాడు. మనందరికీ కూడా ఈయన జీవితాన్ని ధ్యానించుకోవడం మనకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్. ఇదే అండి చార్లెస్ స్టడ్ గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.